అందరికీ నమస్కారం. ఈ రోజు మనము లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ప్రోగ్రెషన్స్. ప్రోగ్రెషన్స్ లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫస్ట్ వీటికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ కనుక మనం చూస్తే చూడండి, జనరల్ ఫార్మ్ అంటే స్టాండర్డ్ ఫార్మ్, జనరల్ ఫార్మ్ ఆఫ్ an AP, జనరల్ ఫార్మ్ ఆఫ్ an AP A comma A plus D comma A plus 2D so on so A plus n minus 1 into D. జనరల్ ఫార్మ్ ఆఫ్ AP, స్టాండర్డ్ ఫార్మ్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి nth టర్మ్ ఆఫ్ an AP, nth term of an AP an equal to A plus n minus 1 into D, nth term of AP. అలాగే మనకి ఫైనల్ గా ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ లో nth term is equal to last term. nth term is equal to last term, an equal to n. అలాగే sum of n terms of an AP, sum of n terms of an AP Sn equal to n by 2 into 2a plus n minus 1 into d, or Sn equal to n by 2 into a plus n. ఇదే మరి ప్రోగ్రెషన్స్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 6 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ చేయాలంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. వీటి గురించి మరి క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది అనేది చూద్దాం. మరి చూడండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో ఇప్పుడు ఇందాక మనం ఫార్ములాస్ ఏమైతే డిస్కస్ చేసామో వాటికి సంబంధించిన కాన్సెప్ట్ నుంచి ఇలా అడుగుతున్న క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ 3 digit నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 4. చూడండి, ఇక్కడ 3 digit నెంబర్స్ అని అడిగింది. 3 digit నెంబర్స్ అంటే డిజిట్ నెంబర్స్ గురించి ఒక క్లారిటీ ఉండాలి. చూడండి, ఫస్ట్ 1 digit నెంబర్స్ అంటే మనకి 1 నుంచి 9 వరకు ఉన్నాయి 1 digit నెంబర్స్. అలాగే 2 digit నెంబర్స్ కనుక తీసుకుంటే 10 నుంచి 99 వరకు. 3 digit నెంబర్స్ 100 to 999. అంటే ఈ బేసిక్స్ అన్ని కూడా మనకి 6th క్లాస్ లో డిజిట్ నెంబర్స్ గురించి ఉన్నప్పుడు చూస్తాం. అంటే డిజిట్ నెంబర్స్ గురించి చూసిన తర్వాత ఫైండ్ ద సమ్ ఆఫ్ 3 digit నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 4. ఏ డిజిట్ ఇక్కడ అంటే 3 digit నెంబర్స్. మరి 3 digit నెంబర్స్ ఏంటంటే ఇందాక మనం డిస్కస్ చేసిన దాంట్లో చూడండి, అంటే డిజిట్ నెంబర్ గురించి క్లారిటీ తెలిస్తే ఆన్సర్ చేయడం కొద్దిగా ఈజీ. లెట్ 3 digit numbers are 3 digit numbers. ఏమేమి చూడండి, 100, 101, 102 అలా స్టార్ట్ అయిపోయి ఫైనల్ గా 999 వరకు ఏ నెంబర్స్ అన్ని కూడా అంటే 3 digit నెంబర్స్. మరి 3 digit నెంబర్స్ లో ఫైండ్ ద సమ్ ఆఫ్ 3 digit నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 4. 3 digit నెంబర్స్ చూస్తే 100, 101, 102 సో ఆన్ సో 999 ఉన్నాయి. మరి దీంట్లో 4 తో వచ్చేవి, 4 తో డివిజబుల్ అయ్యేవి ఏమేమి ఉన్నాయి అనేది క్వశ్చన్. వాటిని మనం ఏం చేయాలి, సమ్ చేయాలి. ముందు ఎన్ని ఉన్నాయి తెలుసుకుంటే హౌ మెనీ 3 digit నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 4 తెలుసుకుంటే దాని తర్వాత సమ్ చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 digit నెంబర్ వచ్చేసి 100. ఈ 100 అనేది 4 తో డివిజబుల్ అవుతుందా లేదా అని చూస్తే 100 డివైడెడ్ బై 4 గా తీసుకుంటే 4 2 జా 8, ఇక్కడ ఒక 2 0, 4 5 జా 20. అంటే 100 అనేది 4 తో డివిజబుల్ అయిపోయింది కాబట్టి 3 digit నెంబర్స్
3 digit numbers 3 digit numbers are divisible by 4. అంటే క్వశ్చన్ ఏముందంటే యాక్చువల్ గా డిజిట్ నెంబర్స్ మనకు క్లియర్ గా 1 digit 2 digit 3 digit 4 digits తెలిసిన తర్వాత దాంట్లో మళ్ళీ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే డివిజబుల్ బై 4 టేబుల్లో వచ్చే మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ గా ఇవన్నీ ఏ నెంబర్స్ అంటే 3 digit 100 101 102 సో ఆన్ సో 999 అనేవి అన్ని కూడా నెంబర్స్ 3 digit నెంబర్స్. దాంట్లో 4 తో డివిజబుల్ అయ్యే చూస్తే ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అలాగే లాస్ట్ నెంబర్ కూడా ఇంపార్టెంట్. 100 వచ్చింది. మరి 100 తర్వాత ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుందంటే జనరల్ గా 4 టేబుల్ వచ్చిందంటే 4 యాడ్ చేస్తే చూడండి 104 అయింది, నెక్స్ట్ 108 అయింది. ఇలా ఫైనల్ గా వచ్చిన నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఫైనల్ గా వచ్చినట్టు యాక్చువల్ గా 999 గ్రేటెస్ట్ 3 digit నెంబర్. మరి గ్రేటెస్ట్ 3 digit నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుందంటే 4 2 జా 8, 9 - 8 1, మళ్ళీ 19, 4 4 జా 16, 3 9, 4 9 జా 36. అంటే రిమైండర్ 3 ఉంది. మరి రిమైండర్ 3 ఉంటే డివిజబుల్ కాదు కదా సార్ అని అంటే మరి ఏం డివిజబుల్ అవుతుంది అంటే 999 ఉంది, దీనికంటే ముందున్న నెంబర్ 998 తీసుకొని ఇలా మళ్ళీ డివిజన్ చేయాలి. దాంతో కాకపోయింది అనుకోండి మళ్ళీ 997. ఇది మొత్తం కాకుండా చాలా సింపుల్ గా ఈ లాస్ట్ నెంబర్ ఎప్పుడైనా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నెంబర్ ఎట్లా అయితే మనం డివిజన్ చేసి రిమైండర్ 0 వస్తే మాత్రమే తీసుకున్నామో అలా వాటికి 100 + 4 104, 104 + 4 108. లాస్ట్ నెంబర్ ఒకవేళ రాకపోతే సింపుల్ గా టెక్నిక్ ఏంటంటే ఇక్కడ ఉన్న 999 నెంబర్ నుంచి ఈ -3 చేస్తే సరిపోతుంది. 999 -3 = 996. ఇది మనకు 3 digit నెంబర్స్ లో 4 తో డివిజబుల్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ అన్నట్టు. అంటే చూడండి మరి 3 digit నెంబర్స్ ఏమో 100 101 102 సో ఆన్ సో 999 ఉన్నాయి. దీంతో 4 తో వచ్చేవి 100 104 108 సో ఆన్ సో 996. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కాన్సెప్ట్ అంటే ఫస్ట్ డిజిట్ నెంబర్ తెలిసి ఉండాలి, దాంట్లో 4 తో వచ్చేది తెలిసిన తర్వాత అసలు ఇవి ఎన్ని ఉన్నాయి 4 తో వచ్చేవని తెలియాలంటే ఇప్పుడు మనము ఇందాక రాసిన ఫార్ములాస్ ని అప్లై చేయాలి. జనరల్ గా ఈ రెండు మాత్రము కామన్ గా ఉండే జనరల్ టాపిక్ అన్నట్టు. ఇలా డిజిట్ నెంబర్స్ తెలిసి ఉండాలి, 1 digit నెంబర్ 2 digit నెంబర్ 3 digit నెంబర్స్. దాని తర్వాత 4 తో డివిజబుల్ అయ్యింది, రెండు చూసాం. ఇప్పుడు ప్రోగ్రెషన్ లో ఫస్ట్ టర్మ్ అంటే దేంతో స్టార్ట్ అయింది, దేంతో స్టార్ట్ అయితే దాన్ని ఫస్ట్ టర్మ్ అంటాం. 100 తో స్టార్ట్ అయింది. అలాగే ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ దీనికి ఫార్ములా ఉందండి. కామన్ డిఫరెన్స్ ని D తో డినోట్ చేస్తాము. దీనికి ఫార్ములా ఏంటంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ అంటే చూడండి 100 ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. మరి సెకండ్ టర్మ్ ఏముందంటే 104 - 100 D = 104 - 100 = 4 అయిపోయింది. అంటే ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్. ఇప్పుడు చూడండి 100 104 108 సో ఆన్ సో 996. అంటే ప్రోగ్రెషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఈ నెంబర్ కనుక లేకుంటే దీన్ని ఇన్ఫనైట్ ఏపీ అంటాము. ఇన్ఫనైట్ ఏపీ అంటే ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం నెంబర్ ఉంటే దీన్ని ఫైనైట్ ఏపీ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనైట్ ఏపీ గురించి వస్తే ఖచ్చితంగా మనము nth టర్మ్ = లాస్ట్ టర్మ్ తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అలా nth టర్మ్ = లాస్ట్ టర్మ్ తీసుకుంటే చూడండి మరి nth టర్మ్ ఆఫ్ ఏపీకి ఫార్ములా A + n - 1 × D = n. చూడండి A అంటే ఫస్ట్ టర్మ్ ఎంత నెంబరు 100 ప్లస్ n - 1, D అంటే 4, L అంటే లాస్ట్ టర్మ్ 996. 100 ప్లస్ 4 × n 4n మైనస్ 1 4 జా 4 = 996. 4n ఇక్కడ 4n 100 - 4 + 96 = 996. 4n = 996 - 96. 4n = 900. n = 900 divided by 4. n = 4 2 జా 8. నెక్స్ట్ మళ్ళీ 4 2 జా 8 4 5 జా. అంటే హౌ మెనీ 3 digit నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 4? అంటే 3 digit నెంబర్స్ లో 4 వచ్చేవి 4 టేబుల్లో వచ్చేవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 225 నెంబర్స్ ఉన్నాయి. దీనికి సమ్ ఎట్లా చేస్తాం అనేది
చూద్దాం. సమ్ చేసేది వచ్చేది కంప్లీట్ అయిపోయింది. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ of an AP Sn equal to n by 2 into 2a plus n minus 1 into d అనే ఫార్ములా. అంటే n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వచ్చిందంటే 225 డివైడెడ్ బై 2 into a అంటే ఫస్ట్ టర్మ్ 100 వచ్చింది ప్లస్ 225 minus 1 into కామన్ డిఫరెన్స్ 4 ఉంది. సో 225 by 2 into 100 2 जा 200 plus 224 into 4 225 by 2 into 200 plus 4 4 जा 16 4 2 जा 8 plus 1 9 4 2 जा 896 plus 200 6 9 10 1096. So Sn equal to 225 divided by 2 into నెంబర్ వచ్చేసి 1096. 2 టేబుల్ లో 2 5 जा 2 4 जा 2 8 जा. సో Sn ఈక్వల్ టు Sn అంటే ఇక్కడ నెంబర్ రాస్తామండి, సారీ 225 రాస్తాము. అంటే సమ్ ఆఫ్ 225 టర్మ్స్ అన్నట్టు. 225 into 548 225 into 548. మరి 225 into 548 మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ వస్తుంది ఆన్సర్. ఈ ఆన్సర్ ఎంత వస్తుంది అనేది తెలుసుకొని మళ్ళీ దీంట్లో కామెంట్ చేయండి. క్లోజ్ చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, లాంగ్ ఆన్సర్ లో ప్రోగ్రెషన్స్. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆర్ ద nth టర్మ్స్ ఆఫ్ 2ab 63, 65, 67 సో ఆన్ సో అండ్ 3, 10, 17 ఈక్వల్. అంటే యాక్చువల్ గా 2 ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇవ్వచ్చు 2ab's. అంటే 63, 65, 67 180, 3, 10, 17 2ab's. 2ab's లో ఫస్ట్ ఏబి అంటే ఫస్ట్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏముందో given an AP 63, 65, 67 so on 3, 10, 17 63, 65, 67 3, 10, 17 ఇలా డిఫరెంట్ 2ab's డిఫరెంట్. nth టర్మ్ ఆఫ్ ab కి మనకి ఫార్ములా చూడండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n గురించి డిస్కస్. nth టర్మ్ ఆఫ్ ab కి ఫార్ములా వచ్చేసి an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ b. ఈ ఫస్ట్ ప్రోగ్రెషన్ కి సెకండ్ ప్రోగ్రెషన్ కి nth టర్మ్ ఎట్లా ఐడెంటిఫై చేసాం, సేమ్ కాన్సెప్ట్. చూడండి ఫస్ట్ టర్మ్ రాయండి. ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 16. కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1. సో d ఈక్వల్ టు a2 సెకండ్ టర్మ్ 65 మైనస్ ఫస్ట్ టర్మ్ 63. సో d ఈక్వల్ టు 65 మైనస్ 63 ఈక్వల్ టు 2. నెక్స్ట్ nth టర్మ్ ఆఫ్ an AB. nth టర్మ్ ఆఫ్ an AB an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. nth టర్మ్ ఆఫ్ AB కి ఫార్ములా. సో nth term of AB an equal to what is the value of A? A means the first term 63 plus n minus 1 into D equal to 2. 63 plus 2 into n 2n minus 1 to the 2. చూడండి nth term ఏమొచ్చిందంటే ఈ ఫస్ట్ ప్రోగ్రెషన్ కి 63 minus 2 equal to 61 plus 2n. ఇది nth term వచ్చేసింది. అలాగే దీనికి కూడా 3, 10, 17 ఈ AP కూడా సేమ్ మళ్ళీ nth term లో ఐడెంటిఫై చేయాలి. అంటే మీనింగ్ ఏంది క్వశ్చన్ లో అంటే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ nth టర్మ్ ఐడెంటిఫై చేయాలి. ఈ nth టర్మ్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫస్ట్ టర్మ్ 63 ఉంది, దీంట్లో 3 ఉంది, 65 10 67 17 ఇలా ఉన్నాయి టర్మ్స్. అంటే క్వశ్చన్ లో ఏమడిగిన మీనింగ్ అంటే ఇలా టర్మ్స్ ను కంపేర్ చేసినప్పుడు ఏదో ఒక టర్మ్ రెండింటిలో సేమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూడండి థర్డ్ టర్మ్ 67 ఉంటే దీంట్లో కూడా 67 లేదు 17 ఉంది, డిఫరెంట్ ఉన్నాయి.
కానీ ఒక టర్మ్ మాత్రం ఖచ్చితంగా రెండింటిలో సేమ్ ఉంటుంది, ఆ టర్మ్ ఇదే ఐడెంటిఫై చేయమంటుంది. అది క్వశ్చన్ లో ఉంది. అయితే యాక్చువల్ కామన్ గా ప్రాసెస్ చూడండి, మళ్ళీ సేమ్. ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 3 అండ్ కామన్ డిఫరెన్స్ b ఈక్వల్ టు a2 మైనస్ a1, d ఈక్వల్ టు 10 మైనస్ 3, d ఈక్వల్ టు 7. సో nth టర్మ్ ఆఫ్ ఏపీ కి మళ్ళీ ఫార్ములా సైడ్ nth టర్మ్ ఆఫ్ అండ్ an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, nth టర్మ్ ఆఫ్ ఏపీ కి ఫార్ములా. సో an ఈక్వల్ టు a వాల్యూ 3 ప్లస్ n మైనస్ 1, d ఈక్వల్ టు 7. సో nth టర్మ్ ఆఫ్ ఏపీ an ఈక్వల్ టు 3 ప్లస్ 7 ఇంటూ n 7n మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7 1 జా 7. సో nth టర్మ్ ఆఫ్ ఏపీ an ఈక్వల్ టు చూడండి 3 మైనస్ 7 అంటే మైనస్ 4 అవుద్ది, ప్లస్ ఇక్కడ 7n యాజ్ యూజ్ గా ఉంటుంది. ఇక్కడ n అనేది మనకు వేరియబుల్ గా, ఈ 4 అనేది కాన్స్టాంట్ గా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది 3 ప్లస్ 7 10 అని, లేకపోతే మైనస్ 4 ప్లస్ 3 అని అలా ఉంటుందండి. ఇది కాన్స్టాంట్, ఇది వచ్చేసి వేరియబుల్. ఇప్పుడు రెండు nth టర్మ్స్ వచ్చినాయి, 2 ప్రోగ్రెషన్స్ ఉన్నాయి కాబట్టి 2 వీటికి సపరేట్ గా nth టర్మ్స్ ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ లో చూడండి ఒకసారి, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n, ఓకే n వాల్యూ మనం ఐడెంటిఫై చేయాలి. ఆర్ ద nth టర్మ్స్ ఈక్వల్, nth టర్మ్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్ ఉన్నాయి. మరి ఫస్ట్ ప్రోగ్రెషన్ కి nth టర్మ్ ఏమొచ్చిందంటే 60n ప్లస్ 2n. మరి సెకండ్ ప్రోగ్రెషన్ కి వచ్చేసి మైనస్ 4 ప్లస్ 7. ఈ రెండు ఎలా ఉన్నాయి అంటే ఈక్వల్ ఉన్నాయి. చూడండి 61 ప్లస్ 2n ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 7n గివెన్. ఇదండి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇది. అంటే nth టర్మ్స్ రెండు కూడా ఈక్వల్. సో 2n యాజ్ యూజ్ గా రాయండి, ప్లస్ 7n ని చేంజ్ చేయండి, మైనస్ 7n మైనస్ 4 మైనస్ 61. సో 2n మైనస్ 7n ఈక్వల్ టు మైనస్ 5n, మైనస్ 4 మైనస్ 61, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అలా ఉంటది అని అనుకుంటారు. కానీ అక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ అని మల్టిప్లై చేయొద్దండి. ఎప్పుడు మల్టిప్లై చేయాలి అంటే రెండు సింబల్స్ కి బిట్వీన్ ఇంటూ కానీ లేదా బ్రాకెట్ కానీ సింబల్ ఉంటే మాత్రమే మల్టిప్లై చేయాలి. అలా లేకపోతే సమ్ ఆఫ్ 2 నెగటివ్ ఇంటీజర్స్ వి గెట్ ఆల్వేస్ నెగటివ్. అంటే రెండు సేమ్ సింబల్స్ ఉంటే సమ్ ఆఫ్ 2 పాజిటివ్, రెండు పాజిటివ్ ఉంటే అడిషన్ చేయాలి, రెండు నెగటివ్ ఉంటే కూడా అడిషన్ చేయాలి. ఎప్పుడు మల్టిప్లై చేయాలంటే వీటికి బ్రాకెట్ కానీ లేకపోతే ఇంటూ కానీ. మరి ఇప్పుడు ఏమవుద్ది అంటే మైనస్ 65, మైనస్ మైనస్ షుడ్ బి క్యాన్సల్. n ఈక్వల్ టు 65 డివైడెడ్ బై 5, 5 1 జా 5 3 జా. సో n ఈక్వల్ టు 13. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే చూడండి, 13th టర్మ్ దీంట్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో 13th టర్మ్ దీంట్లో కూడా సేమ్ అదే నెంబర్ ఉంటుంది. ఒకటి మన ప్రోగ్రెషన్స్ లో ఇచ్చే కాన్సెప్ట్ ఏంటంటే, ఒకసారి ప్రోగ్రెషన్ లో చూడండి, ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ అంటే మెయిన్ థీమ్ అంటే వాట్ ఈస్ మినిమం ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆఫ్ ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ వి నీడ్. అంటే ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ కు సంబంధించిన కాన్సెప్ట్ లో మనకు కావాల్సిన మినిమం ఇన్ఫర్మేషన్ ఏందయ్యా అంటే ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత కాన్సెప్ట్ ఆ ప్రాబ్లం లో nth టర్మ్ ఈక్వల్ ఏమన్నాడా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమన్నది క్లియర్ గా చూసుకోవాలి. లాంగ్ ఆన్సర్ టైప్ లో ఈ మోడల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ an AP is 49 and that of 17 terms is 289, find the sum of first n terms. యాక్చువల్ గా క్వశ్చన్ లో సమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ an AP. ఫస్ట్ 7 టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ కి ఫార్ములా తెలిసే, మరి n ప్లేస్ లో 7 కనుక తీసుకుంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అంటే సమ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అని యూజ్ చేసి 1 పెట్టే సమ్ ఆఫ్ 1 టర్మ్, సమ్ ఆఫ్ 2 టర్మ్స్, సమ్ ఆఫ్ 3 టర్మ్స్, సమ్ ఆఫ్ 4 టర్మ్స్, సమ్ ఆఫ్ 5 టర్మ్స్. ఇవి సమ్ గురించి ఉన్న కాన్సెప్ట్. సమ్ S1 S2 S3 S4 S5 అట్లా. అంటే 5 తీసుకున్నాం, ఎస్ పెట్టి 5 పెట్టామంటే సమ్. అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 17 టర్మ్స్ అంటే ఎస్ అక్కడ పెట్టేసి 7 పెట్టామంటే సమ్ ఆఫ్ 7 టర్మ్స్ అన్నట్టు. అంటే ముందు మనం దీనికి సంబంధించిన ఫార్ములా కనుక యూజ్ చేస్తే, అంటే సమ్ ఆఫ్ ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందో రాస్తే, లెట్ ద సమ్ ఆఫ్
7 terms, let the sum of the 7 terms of an AB is 49. అంటే ఇక్కడ ఏమని చెప్పినాము, S7 అంటే సమ్ ఆఫ్ 7 టర్మ్స్ ఎందుకంటే ఇది 49 అంటే ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. S7 ఈక్వల్ టు 49 అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని S7 ఈక్వల్ టు 49 అనేది మనం నోట్ చేసుకోవాలి. అలాగే సమ్ ఆఫ్ అండ్ దట్ ఆఫ్ 17 టర్మ్స్ అంటే S17 ఈక్వల్ టు 289. ముందు S7 వచ్చిన తర్వాత యాక్చువల్ గా మనకి ఫార్ములా ఏముంది, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ AB అంటే చూడండి, సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ an AB Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ b. ఇది దీనికి సంబంధించిన సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ AP అనే దానికి సంబంధించిన ఫార్ములా. మరి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇక్కడ సమ్ ఆఫ్ 7 టర్మ్స్ అంటే n ప్లేస్ లో 7 కనుక తీసుకుంటే 7/2 ఈక్వల్ టు 2a ప్లస్ 7-1 ఇంటూ d ఈక్వల్ టు 49. 7/2 is multiplied by 2a plus 7-1 into d. But 7/2 taken the transposing from LHS to RHS, 7/2 is reciprocal of 7/2 is 2/7. So 2a plus 7-1 6d equal to 49 into 2 divided by 7. 7 7 ja 49. 2a plus 6d equal to 7 2 ja 14. ఈక్వేషన్ నెంబర్ వచ్చేసి 1. అంటే S7 ఈక్వల్ టు 49 అనే దాని నుంచి మనము ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ చూడండి S17 అంటే సమ్ ఆఫ్ 17 టర్మ్స్ ఎంత ఉంది నెంబర్ అంటే 218. సో 17/2 చూడండి ఫార్ములా సబ్స్టిట్యూట్ 17/2 ఇంటూ 2a ప్లస్ 17-1 ఇంటూ d ఈక్వల్ టు 289. So 2a 17-1 16d equal to 289 into 17/2 taken that side 2/17 17 yeah. So 2a plus 16d equal to 17 2 ja 34 equation number 2. మరి రెండు అబ్జర్వ్ చేస్తే చూడండి 2a సేమ్. ఇలా ఈక్వేషన్ వచ్చినప్పుడు మనము ఎలిమినేషన్ మెథడ్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలిమినేషన్ చేస్తే చూడండి from equation 1 minus equation 2. What is equation 1? 2a plus 6d equal to 14. What is equation 2? 2a plus 16d equal to 34. Change the symbols. Plus opposite minus, plus opposite minus, plus opposite minus cancel. 6 minus 10 minus 10d. 14 minus 34 minus 20 minus minus cancel. D equal to 20/10. D equal to 10 to the. So what is the value of D అంటే కామన్ డిఫరెన్స్ 2 వచ్చింది. D తో D అంటే కామన్ డిఫరెన్స్. ఇందాక మనం చెప్పిన దాంట్లో కామన్ డిఫరెన్స్ అండ్ ఫస్ట్ టర్మ్ ఇవి మినిమం ఇన్ఫర్మేషన్. మరి ఫస్ట్ టర్మ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తామని అంటే ఫస్ట్ టర్మ్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో గనక లేకపోతే ఈక్వేషన్ 2 లో గనక సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే substitute d value in equation 1. What is equation 1? 2a plus 6d equal to 14. 2a plus 6 into 2 plus 14. 2a plus 6 to 12 equal to 14. 2a equal to 14 minus 12. 2a equal to 2. a equal to 2/2. What is the value of a1? చూడండి ఒకసారి 2a plus 6d equal to 14 ఉంది. ఇది ఈక్వేషన్ 1. దీంట్లో d అంటే కామన్ డిఫరెన్స్. మరి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మనకు మినిమం ఇన్ఫర్మేషన్ ఏం తెలిసి ఉండాలంటే ఫస్ట్ టర్మ్, హౌ టు ఫైండ్ ద ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. మరి ఫస్ట్ ది కామన్ డిఫరెన్స్ వచ్చేసింది. ఒక ఈక్వేషన్స్ ఇలా మనకి ఒక టర్మ్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా ఈక్వేషన్ ఫామ్ అయితే దాంట్లో మనము ఎలిమినేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏదో ఒకటి యూజ్ చేసి వాటిని ఐడెంటిఫై చేయాలి. డి వాల్యూ వచ్చిన తర్వాత డి అంటే కామన్ డిఫరెన్స్. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే 2a plus 6d equal to 14. 2a plus 6 into 2 equal to 14. 2a plus 6 to 12 equal to 14. 2a equal to 14 minus 12. 2a equal to 2 వచ్చింది. అలాగే a equal to 2/2 క్యాన్సిల్ అయిపోతే 1. ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు nth టర్మ్ ఆఫ్ AB అంటే Sn కి ఫార్ములా తెలుసు. Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. మరి n ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదండి.
చూడండి ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అన్నది అంటే n/2 రాసిన తర్వాత 2 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఫస్ట్ టర్మ్ 1 నెక్స్ట్ n-1 ఇంటూ d ఈక్వల్ టు 2 సో n/2 ఇంటూ 2 1 జా 2 ప్లస్ 2n - 2 ప్లస్ 2 - 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది అంటే ఫైనల్ గా వచ్చిన వాల్యూస్ లో మనకి Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2n 2 క్యాన్సిల్ అయిపోయి Sn ఈక్వల్ టు n ఇంటూ n స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈక్వల్ టు n స్క్వేర్ అనేది మనకి ఆన్సర్ రావడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా మనకి ఇప్పటివరకు యాన్యువల్ లో ఒక 2 టైమ్స్ ఇచ్చినట్టున్నాడు. ఈ మోడల్లో కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. అయితే దీంట్లో ఈ ప్రాబ్లం లో అన్ని ప్రాబ్లం కానీ ఈ ప్రాబ్లం లో చిన్న టెక్నిక్ ఉంది. ఏం టెక్నిక్ సార్ అంటే చూడండి ఇక్కడ రబ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏముంది టెక్నిక్ అంటే దీంట్లో 7 టర్మ్స్ అంటే S7 ఉంటే 7 ఇంటూ 7 అంటే 49 వచ్చింది అనుకోండి. 49 వచ్చింది నెంబరు అంటే 7 ఇంటూ 7 ఈక్వల్ టు 7 స్క్వేర్ అని రాస్తాం అంటే 49. S7 ఈక్వల్ టు 49 ఇందాక రాసింది S7 ఈక్వల్ టు 49 రాస్తాం అంటే S7. 17 కి ఏమొచ్చిందంటే 17 ఇంటూ 17 ఈక్వల్ టు 17 స్క్వేర్ అంటే ఎంత నెంబరు 289. ఇదేమో 49 ఇదేమో 289. అలాగే Sn పెట్టినప్పుడు 7 ఉంటే 7 ఇంటూ 7 7 స్క్వేర్ 17 ఉంటే 17 స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ n ఉంది n ఇంటూ n స్క్వేర్ అంటే Sn ఈక్వల్ టు n స్క్వేర్ అనేది మనకి ఫైనల్ గా వచ్చిన ఆన్సర్. అంటే ఇది మనకి అలాగే పాలిటెక్నిక్ లో TSRJC లో ఇలా డైరెక్ట్ ఇస్తుంటారు. ఆప్షన్స్ లలో మనకి ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు చూసుకోవాలి. అంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 జా 49 అంటే 7 స్క్వేర్ 49. 17 ఉంది 17 జా 289 17 ఇంటూ 17 స్క్వేర్. ఇక్కడ n ఉంది n ఇంటూ n స్క్వేర్ Sn ఈక్వల్ టు n స్క్వేర్. కాబట్టి వీటికి సంబంధించిన మొత్తం కూడా ప్రోగ్రెషన్ సంబంధించినవి ఇంకా కాన్సెప్ట్ బాగా ప్రాక్టీస్ చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్ లో జస్ట్ మనం ఒక 3 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 3 ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ కి సంబంధించింది లాస్ట్ వీడియోలో వీటికంటే ముందున్న వీడియోలో జీపీ గురించి ఒక లాంగ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటితో పాటు దాన్ని కూడా ఒకసారి మనము ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనకి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే షేర్ చేయాలి. ముందు షేర్ చేసిన తర్వాత ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు. అంటే ఒక మనకు 100 వ్యూస్ వస్తే దాంట్లో 79 నుంచి 85 వరకు ఓన్లీ వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. 100 కి తీసుకుంటే మిగతా ఒక 20 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే 100 కి 79 మెంబర్స్ ఏమో మామూలుగా చూస్తున్నారు, కానీ మిగతా ఒక 20 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అలా కాకుండా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఎందుకంటే కాన్సెప్ట్ మనకు తెలిసిన విధంగా మనం చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇంకా ఏమైనా మీకు వాటికి సంబంధించిన ప్రాబ్లం కూడా కావాలంటే కామెంట్ లో తెలియజేయండి. కాబట్టి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు మనకు టాపిక్ కంప్లీట్ అయిపోయింది. బాగా ప్రాక్టీస్ చేయండి. డూ ప్రాక్టీస్ వెల్.